హాయ్ అండి. ఈరోజు మనం రిషికొండ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలామంది వైజాగ్ అంటే కేవలం బీచ్ అనే అనుకుంటారండి, కానీ అసలు వైపు అయితే ఇక్కడే ఉంది. వైజాగ్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్లో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనేది ఇంకా చాలా స్పెషల్ అనమాట. సో సముద్రం పక్కన కొండ మీద ఉన్న ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక పీస్ఫుల్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ నించొని చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడండి. సముద్రం ఒక పక్కన, అలాగే స్వామివారి ఒక పక్కన. సో మనసుకు కావాల్సింది అన్నీ కలిసిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా మా వైజాగ్ పీపుల్కి ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకు అంటే తిరుపతి వైపు కావాలి అంటే ఇంకెప్పుడు పడితే అప్పుడే వెళ్ళిపోవచ్చు మేము ఈ టెంపుల్కి. ఇంకా కొండ మీద ఉండే స్వామివారు, గాలి సౌండ్స్ అండ్ అలానే సముద్రం మరియు స్వామివారి దర్శనం అన్నీ కలిసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ అలానే కావాల్సిన ప్రశాంతత ఇలాంటి ప్లేసుల్లోనే దొరుకుతుంది. ఇంకా దర్శనం తర్వాత వచ్చే ఆ మూమెంట్ అదేనండి స్వామివారి ప్రసాదం. అది జస్ట్ ఫుడ్ కాదు, ఒక బ్లెస్సింగ్ అనమాట. స్వామివారి ప్రసాదం కోసమైనా సరే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చాక అర్థమవుతుంది ఎందుకు ఇది మినీ తిరుపతి అని పిలుస్తారు. ఇంకా స్పెషల్ ప్రసాదం అదేనండి. లడ్డూనైతే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. సో మినీ తిరుపతి అని అంటారు దీన్ని కూడా. సో ఈ టెంపుల్ వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.